కడప ఎన్జీఓ కాలనీకి చెందిన రామ్మోహన్ రాజు పీఎఫ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందారు. ఆయనకు 4 ఆడపిల్లలు. రామ్మోహన్ రాజు సతీమణి రాజ్యలక్ష్మి వైద్యశాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించేవారు. రామ్మోహన్ రాజుకు భార్య అంటే ఎనలేని ప్రేమ. సంతోషంగా సరదాగా గడిపేవారి అందమైన కుటుంబంలో విషాదం నెలకొంది. 2011లో క్యాన్సర్తో పోరాడుతూ రాజ్యలక్ష్మి మృతి చెందారు. ఆమె పాడెను 4 కుమార్తెలే మోశారు. రాజ్యలక్ష్మి సమాధిని హిందూ శ్మశాన వాటికలో నిర్మించారు. బతికినంతకాలం భార్యాభర్తలు సంతోషంగా జీవించారు. మరణానంతరం కూడా భార్యతోనే ఉండాలని, తన శవాన్ని భార్య సమాధి పక్కనే ఖననం చెయ్యాలని రామ్మోహన్ రాజు నిర్ణయించుకున్నారు. రాజ్యలక్ష్మి సమాధి పక్కనే స్వయంగా ఆయనే గుంత తీసుకుని తన సమాధిని సిద్ధం చేసుకున్నారు. మరణానంతరం అంతిమయాత్ర ఘనంగా నిర్వహించాలని, అన్నదానాలు చెయ్యాలని 4 కుమార్తెలకు చెప్పారు. భార్యపై ఉన్న ప్రేమతోనే ఈ కార్యాన్ని తలపెట్టినట్లు రామ్మోహన్ రాజు తెలిపారు.